హాయ్ అండి, నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కరివేపాకు పొడి చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము. కరివేపాకు 50 గ్రాములు, సొంటి 2 ఇంచీలు, వేపిన నువ్వులు 1 కప్పు, మినపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, వెల్లుల్లి రెప్పలు 1 10 తీసుకోండి, ధనియాలు ఒక స్పూను, జీలకర్ర 1 స్పూను, రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి, మిరపకాయలు, చింతపండు. ఇవి మనకు కావాల్సింది. ఇప్పుడు తయారీ ఎలా చేద్దామో చూద్దాం. ఇది నా ఫేవరెట్ క్వీన్ అండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసి ముందుగా జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, మినపప్పు, ఇవన్నీ కలిపి కొంచెం వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఇది మంచి కలర్లోకి వచ్చింది కదండి. దీని తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు, మిరపకాయలు వేసి కొంచెం వేయించాక చూడండి, ఇంకొంచెం కలర్ చేంజ్ అయితే ఇంకా బాగుంటుంది. అందుకని ఇంకొంచెం సేపు వేయిస్తున్నానండి. మారింది, చేంజ్ అయింది, మీకు మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడు ఇంకా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఇలా తీసేసుకోండి ఒక ప్లేట్లో. అందులోకి కాస్త నువ్వులు మిక్సీ ముందుగా పట్టించి దాంట్లో కలుపుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మరీ మెత్తగా కాకుండా కాస్తంత బరగ్గా కావాలి నాకు. అందుకని నేను దీంట్లో వేయట్లేదు నువ్వులు. అది వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఈ మనం వేసుకున్న కరివేపాకు అంతా తీసుకొని కొంచెం సేపు ఒక 3 to 4 మినిట్స్లోని మీరు వేయించి ఆపేయండి. ఇప్పుడు కరివేపాకు అంతా పొడిగా అయిపోయిందండి. ఇది తీసేసి పక్కన పెట్టి దీనిలోనే కొంచెం సొంటిని వేయించేసి, అది కొంచెం కలర్ మారాలి కాబట్టి అది వేరుగా వేయిస్తున్నాను. ముందుగుండానే నేను నువ్వులైతే వేయించేసానండి, అందుకని చెప్పి నేను వేయించలేదు. మీ ఇష్టమే, ఇది ఆయిల్ వేసైనా వేయించుకోవచ్చు, లేకున్నా కూడా ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలండి. ఇది సొంటి కలర్ మారిన తర్వాతనే మనం గ్రైండ్ చేయాలి. సో అందుకు నేను లాస్ట్లో వేసుకున్నాను. మిక్సీ చేసి తీసుకుంటాను. వేయించినవన్నీ వేయించుకున్నాక చింతపండు కొంచెం, సాల్ట్ సరిపడా వేసి మిక్సీ పట్టించుకుందాం. ఇలా మిక్సీ అయిన తర్వాత ఇదిగోండి పొడి ఇలా వచ్చింది కదా, దీంట్లో కొంచెం ఒకసారి కలిపేసుకుందాం. కానీ ఒకసారి మిక్సీ పట్టించుకుంటే మొత్తం అంతా కలిసిపోతుంది. అప్పుడు అంతా ఇప్పుడు మిక్సీ పట్టించుకున్నాక మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. మన కరివేపాకు నువ్వుల పొడి కారం రెడీ.